మేడగదిలో పస్కా అనుభవం. యోహాను సువార్త 13వ అధ్యాయం మనం గమనించినట్లయితే, మేడగదిలో జరిగిన ఒక కార్యాన్ని మనం చూడగలం. ఏమి జరిగినది అంటే, యేసు ఈ లోకము నుండి తండ్రి యొద్దకు వెళ్ళవలసిన గడియ వచ్చెనని యేసు పస్కా పండుగకు ముందే ఎరిగిన వాడే. పస్కా పండుగ రాకముందే ప్రభువు ఈ లోకమును విడిచి తన తండ్రి దగ్గరికి వెళ్ళాలి అన్న విషయాన్ని ఎరిగిన వాడే లోకములోనున్న తన వారిని ప్రేమించి వారిని అంతం వరకు ప్రేమించెను. వారు భోజనం చేయుచుండగా ఆయనను అప్పగింపవలెనని సీమోను కుమారుడగు ఇస్కరియోతు యోధా హృదయములో అపవాది ఇంతకు ముందు ఆలోచన పుట్టించి ఉండెను గనుక ఇస్కరియోతు యోధా డబ్బుకు ఆశపడి దేవుణ్ణి అప్పగించాలని హృదయంలో ఆలోచన కలిగి ఉన్నాడు. తండ్రి తన చేతికి సమస్తము అప్పగించిననియు తాను దేవుని యొద్ద నుండి బయలుదేరి వచ్చిననియు దేవుడు యొద్దకు వెళ్ళవలసి ఉన్నదనియు యేసు ఎరిగి, దేవుని దగ్గర నుంచి వచ్చినటువంటి కుమారుడైనటువంటి యేసు తిరిగి తన తండ్రి దగ్గరికి వెళ్ళవలసిందన్న సత్యాన్ని ఎరిగిన వాడే ఆ యొక్క మేడగదిలో ఆ రాత్రికాల సమయంలో భోజన పంక్తిలో కూర్చుండి అక్కడి నుండి లేచి తన వస్త్రము అవతల పెట్టి, తన పై వస్త్రమును అవతల పెట్టి ఒక తువాలు తీసుకుని నడుముకు కట్టుకొనెను. అంతటా పళ్ళెములో నీళ్లు పోసి శిష్యులు పాదములు కడుగుటకును తాను కట్టుకొని ఉన్న తువాలుతో తుడుచుటకును మొదలుపెట్టెను. యేసుక్రీస్తు బోధకుడై ఉన్నప్పటికీ కూడా తన శిష్యులు పాదాలు కడగటానికి ఆయన ఇష్టపడెను. ఎందుకని శిష్యులు పాదాలు ప్రభువు కడిగి ఉన్నాడంటే, ప్రభువు మాదిరిగా జీవించాలి అన్న సత్యాన్ని తెలియచేయటం కొరకు ఈ కార్యము జరిగింది. ఇట్లు చేయుచు ఆయన సీమోను పేతురు నొద్దకు వచ్చినప్పుడు అతడు, ప్రభువా, నీవు నా పాదములు కడుగుదువా అని ఆయనతో అనెను. అందుకు యేసు, నేను చేయుచున్నది ఇప్పుడు నీకు తెలియదు గాని ఇక మీదట తెలుసుకొందువని అతనితో చెప్పగా, పేతురు, నువ్వెన్నడూనూ నా పాదములు కడుగరాదని ఆయనతో అనెను. అందుకు యేసు, నేను నిన్ను కడుగని ఎడల నాతో నీకు పాలు లేదు అనెను. వెంటనే సీమోను అంటున్నాడు, ప్రభువా, నా పాదములు మాత్రమే కాక నా చేతులు, నా తల కూడా కడుగమని ఆయనతో చెప్పెను. అందుకు యేసు అతన్ని చూచి, స్నానం చేసినవాడు పాదములు తెప్ప మరేమీయూ కడుక్కొననక్కరలేదు. అతడు కేవలము అపవిత్రుడయ్యెను. మీరును పవిత్రులు, కానీ మీలో అందరూ పవిత్రులు కారను. తన్ను అప్పగించే ఇస్కరియోతు యోధ వారిలో ఉండు కారణము చేత ప్రభు ఈ మాట అన్నాడు. వారి పాదములు కడిగి తన పై వస్త్రము తీసి వారిని తుడిచెను. నేను మీకు చేసిన పని మీకు తెలిసినదా? బోధకుడనియు ప్రభువైనయు మీరు నన్ను పిలుచుచున్నారు. నేను బోధకుడును ప్రభువును గనుక మీరిట్లు పిలుచుట న్యాయమే. కాబట్టి ప్రభువు బోధకుడినైన నేను మీ పాదములు కడిగిన ఎడల మీరును ఒకరి పాదములు ఒకరు కడగవలసినదే. నేను మీకు చేసిన ప్రకారం మీరును చేయవలనని మీకు మాదిరిగా ఇలాగు చేసేదని. ప్రతి ఒక్కరూ కూడా ఎక్కువ తక్కువ అనే భేదము లేకుండా అందరూ సమానులే అన్న సత్యాన్ని బోధించులాగున దేవుడు తానే తన శిష్యుల పాదాలు కడిగెను. దాసుడు తన యజమాని కంటే గొప్పవాడు కాదు, పంపబడినవాడు తన పంపిన వాని కంటే గొప్పవాడు కాడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. ఈ సంగతులు మీరు ఎరుగుదురు గనుక వీటిని చేసిన ఎడల మీరు ధన్యులగుదురు. ప్రభువు ఏదైతే చెప్పి ఉన్నాడో దాన్ని చేసిన ఎడల అట్టి ధన్యతని మనము కూడా పొందుకోగలం. మిమ్మల్ని అందరిని గూర్చి నేను చెప్పలేదు, నేను ఏర్పరచుకున్న వారిని ఎరుగుదును గాని నాతో కూడా భోజనం చేయవాడు నాకు విరోధముగా తన నడుము ఎత్తును అను లేఖను నెరవేరుటకే
ఇలాగ జరిగెను. ప్రభువు చెప్పుచూ ఉన్నాడు. లేఖనం నెరవేరటానికి ఈ రీతిగా మనలో ఉన్నటువంటి ఒకడు నన్ను అప్పగించబోచు ఉన్నాడన్న సత్యాన్ని ప్రభువు తెలియజేశాడు. అంటే ఇస్కరియోతు యోధ వారితో పాటే ఉన్నాడు. ఇస్కరియోతు యోధ వారితో పాటే భోజనం చేసి ఉన్నాడు. వారితో పాటే భోజన పంక్తిలో కూర్చుండినాడు. ప్రభు ఈ రీతిగా చెప్తున్నాడు. ప్రభు అప్పగింపబడిన రాత్రి వారి పాదములు కడిగి ఉన్నాడు. ప్రభు ప్రతి విషయాన్ని తెలియజేశాడు. ప్రభు అప్పగింపబడుచున్నప్పుడు తన శిష్యులు రాబోయే తరాలకి నేర్పవలసిన విషయాన్ని, వారు ఒకరి యందు ఒకరు ప్రేమ కలిగి ఉండాలన్న విషయాన్ని దేవుడు ముందుగానే తెలియజేసి ఉన్నాడు. ఈ రీతిగా శిష్యులు పాదాలు కడగటం ద్వారా మేడగది అనుభవాన్ని పొందుకున్నారు. అట్టి అనుభవాన్ని నేడు మనందరము కూడా పాటించవలసిన వారమై ఉన్నాం.